సార్ 'డాకు మహారాజ్' ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా రిలీజ్ అయింది. అండ్ అలాగే సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది అని మాట్లాడుతున్నారు. అండ్ అలాగే 'డాకు మహారాజ్‌కి' సంబంధించి మలయాళం ఆడియన్స్ కూడా రకరకాలుగా ట్వీట్ చేస్తున్నారు. అసలు ఏంటి దీని గురించి? అంటే ట్వీట్ చేయటం కాదు, అక్కడే కామెంట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ గొడవ ఏంటంటే ఇన్ని మాస్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కావాలి కదా. ఓటీటీలో చూస్తే మాకు సినిమా కంటెంట్ అర్థమవుతోంది, కానీ ఇది చూడాల్సినటువంటి ప్లాట్ఫామ్ ఇది కాదు అనుకుంటున్నాం మేము. ఇది థియేటర్లో చూడాల్సినటువంటి సినిమా. అందుకని ఎందుకు థియేటర్స్లో రిలీజ్ చేయలేదు ఈ సినిమాని? ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ చేశారు దీన్ని. చేసినప్పుడు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఎందుకు దీన్ని తీసుకురాలేదు అనేది వాళ్ళు మెయిన్గా అడుగుతున్నారు. కింద కామెంట్స్ రూపంలో వస్తున్నవన్నీ అవే. అలాగే విపరీతంగా ఇతర భాష అంటే పరభాష ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారు ఈ సినిమాని ఓటీటీలో. ఓటీటీ కనెక్ట్ అవ్వటం ద్వారా వరల్డ్ సినిమాని తెలుగు ఆడియన్స్ చూడటం విన్నాం మనం ఇప్పటిదాకా. తెలుగు సినిమా వరల్డ్ ఆడియన్స్ని పట్టుకోవటం అనేది 'డాకు మహారాజ్'తో కనిపిస్తోంది. ఇది కేవలం కేరళ ఆడియన్స్ మాత్రమే కాదు, పాకిస్తాను, బంగ్లాదేశ్, అలాగే యునైటెడ్ ఎమిరేట్స్లో కూడా ఇది ట్రెండ్లో నడుస్తోంది ఈ సినిమా. ఏమిటి వాళ్ళకి కనెక్ట్ చేసినటువంటి పాయింట్ అనేది ఇప్పుడు జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే ఒక బిగ్ స్కేల్ మాస్ సినిమా అనేది ఈ మధ్యకాలంలో రాలేదు. అంటే బిగ్ స్కేల్ యాక్షన్ సినిమా కనుక ఏదైనా మార్కెట్ని ప్రాపర్గా కనెక్ట్ చేస్తే ఆ సినిమాని భుజాలకు ఎత్తుకోవడానికి ఆడియన్స్ సిద్ధంగానే ఉన్నారు అన్ని చోట్ల. అది మనకి 'పుష్ప' సినిమా కూడా ప్రూవ్ చేసింది ఇంతకుముందు. 'పుష్ప' పార్ట్ 1 కావచ్చు, 2 కావచ్చు. పార్ట్ 1కి ఇక్కడ డివైడ్ టాక్ వచ్చింది కానీ బయట రాలేదు. హిందీ మార్కెట్లో దాన్ని భుజానికి ఎత్తుకున్నారు. అలాగే కేరళలో కూడా బాగానే నడిచింది ఆ సినిమా. 'పుష్ప 2' కూడా ఈ ఏరియాల్లో బాగానే నడిచింది. సో ఒక బిగ్ స్కేల్ యాక్షన్ సినిమా కోసం చాలా ఈగర్గా ఉన్నారు జనాలు, ఆకలితో ఉన్నారు అనేది అర్థమవుతోంది 'డాకు మహారాజ్'కి ఈ ఏరియాల్లో వస్తున్న రెస్పాన్స్ చూస్తే. అందుకని ఈ సినిమాకి ప్రీక్వెల్ ఉంటుందని చెప్పాడు డైరెక్టర్ గారు. ఈ మధ్య మాట్లాడలేదు కానీ ప్రారంభంలో అన్నాడు ఆ మాట. ఈ బూస్ట్ చూస్తే ఇప్పుడు మళ్ళీ ఆ ఐడియా రివైవ్ చేసుకుంటాడు ఆయన. అంటే డాకుకి సంబంధించినటువంటి జస్టిఫికేషన్ జరిగే సన్నివేశాలు బిగ్ స్కేల్లో లేవు ఈ సినిమాలో నిజానికి. అయినప్పటికీ ఈ ఉన్నటువంటి కంటెంట్గా జనాలు కనెక్ట్ అవుతున్నారు. రెండోది, అక్కడ కేరళ నుంచి వినిపిస్తున్న మాటల్లో ఈ రేంజ్ మాస్ అపీరెన్స్ బాలకృష్ణ నుంచి మేము ఇప్పటిదాకా చూడలేదు అని. బాలకృష్ణ గారి సినిమాలు ఇంతకుముందు చూశారు వాళ్ళు చాలా ట్రోల్ చేసేవాళ్ళు ఈ సినిమాల మీద, కంటెంట్ మీద. కానీ ఈ సినిమా విషయంలో మాత్రమే పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి మార్పు. అంటే జెంటిల్గా నడిపారు. అంటే వింటేజ్ హీరోని ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు బాబీ. ఆ కేర్ ఈ సినిమాలో విపరీతంగా కనిపించటం అనేది వాళ్ళని కనెక్ట్ చేసింది సినిమాకి. అలాగే బయట దేశాల్లో ఎలా కనెక్ట్ అయింది ఈ సినిమా అనేది కనుక చూస్తే దీనికి ఉన్నటువంటి స్కేలు, అలాగే బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్లో జరిగినటువంటి ఒక మార్పు. అంటే ఆయన చాలా జెంటిల్గాను, హంబుల్గాను నడిచేటువంటి క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టరైజేషన్ అనేది కనెక్ట్ చేసింది వాళ్ళని. అలా ఒక కొత్త తరహా సినిమాగా వాళ్ళు చూశారు. కాబట్టి ఇంకొంచెం రెస్పాన్సిబుల్గా గనక ప్రీక్వెల్ తీస్తే బాబీ, దానికి కూడా ఈ ఆడియన్స్ ఉన్నారు. అలాగే ఈ మార్కెట్ ఏదైతే ఇప్పుడు ఈ సినిమా ద్వారా క్రియేట్ అయిందో బాలకృష్ణకి, ఈ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆ ఏరియాల్లో మీరు థియేటర్ రిలీజే పెట్టుకోవచ్చు. మీరు థియేటర్ రిలీజ్ పెట్టుకోండి, మేము చూడటానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు వాళ్ళు. అందుకని ఇప్పుడు వాళ్ళ వాదనని పట్టుకొని ఈయన ఈ సినిమాని, ఈ ప్రీక్వెల్ సినిమాని థియేటర్కల్ రిలీజ్కి పెట్టుకుంటేనే బాగుంటుంది, ఓటీటీలో చూసి మేము అసంతృప్తి పడుతున్నాం అంటున్నారు వాళ్ళు. కాబట్టి బాలకృష్ణకి కొత్త మార్కెట్లు ఓపెన్ అయినాయి 'డాకు మహారాజ్'తో. అంటే 'డాకు మహారాజ్' ఇప్పుడు మళ్ళీ మలయాళంలో డబ్ చేసి ఏమన్నా అక్కడ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా? ఇప్పుడు డిమాండ్ అదే వాళ్ళది. ఇమ్మీడియట్గా మీరు థియేటర్లో రిలీజ్ చేయండి, మేము చూస్తాం ఈ సినిమాని అంటున్నారు వాళ్ళు. సో ఈ కామెంట్స్ ఇవన్నీ మీడియాలో ప్రమోట్ అవుతున్నాయి, సర్క్యులేట్ అవుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా పట్టించుకుంటారు ప్రొడ్యూసర్లు. బయర్స్ వచ్చేస్తారు అక్కడి నుంచి. బయర్స్ నుంచి ప్రెజర్ రాగానే అది మలయాళంలో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
సో ఇదే ఫస్ట్ టైం ఆ బాలయ్య మూవీకి ఇంత అక్కడ ఆదరించడం, ఇంతకుముందు కూడా గతంలో జరిగే గతంలో ఆయన సినిమాలు చూశారు కానీ ఈ రేంజ్ అంటే పాజిటివ్ రెస్పాన్స్ విపరీతంగా ఉంది సార్. గతంలో కొంత ట్రోల్ నడిచేది, ఏమిటిది విచిత్రమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి ఈ సినిమాల్లో అని. నిజానికి తెలుగు ఆడియన్స్ కూడా కొంచెం ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నాయి బాలకృష్ణ గారి సినిమాల్లో. తొడగొడితే రైలు వెనక్కి వెళ్ళటం లాంటివి కొంచెం పై స్థాయికి వెళ్ళి చేసిన సీన్స్. కానీ ఈ సినిమాకి సంబంధించి అది కాదు. అంటే ఈ క్యారెక్టర్ని నడిపిన పద్ధతిలోనే ఒక హంబుల్నెస్ ఉంది. డైరెక్టర్ డిజైనింగ్ దగ్గర నుంచి దాన్ని పాటించాడు, అది కనెక్ట్ చేస్తోంది. ఈ సినిమాయే కాదు, ఇంతకు ముందు వచ్చినటువంటి భగవంత్ కేసరి కూడా ఆ క్యారెక్టరైజేషన్లో ఆ హంబుల్నెస్ కనిపించింది. అనిల్ రావిపూడి కూడా చాలా డెడికేటెడ్గానే డిజైన్ చేశాడు ఆ క్యారెక్టర్ని. ఇప్పుడు వస్తున్నటువంటి బాలకృష్ణ గారి సినిమాలు అన్నింటిలోనూ ఆ ధోరణి కనిపిస్తోంది. డైరెక్టర్లు చాలా కేర్ తీసుకుంటున్నారు ఆయన ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయాలకు సంబంధించి. అది కనెక్ట్ అవుతోంది జనాలకి. అందుకని ఈ సినిమా డెఫినెట్గా మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.